హలో ఫ్రెండ్స్, ఏటీఎంకి వెళ్ళే ముందు మీరు ఏటీఎం కార్డు అదే డెబిట్ కార్డు మర్చిపోయారా? పర్వాలేదు, ఇప్పుడు కేవలం మీ మొబైల్తోనే క్యాష్ విత్డ్రా చేసుకునే సిస్టమ్ ఒకటి వచ్చింది. దాన్ని యూపీఐ ఏటీఎం అంటారు. అంటే కొత్తగా క్యాష్ విత్డ్రాయల్ సిస్టమ్ అనమాట. ఈరోజు భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక రోజు. ఇప్పటి వరకు ఏటీఎం నుండి డబ్బు తీసుకోవాలంటే ప్లాస్టిక్ డెబిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. చాలాసార్లు తొందరలో వాలెట్ ఇంట్లోనే మర్చిపోతాం, లేదా ఏటీఎం కార్డు మెషిన్లో ఇరుక్కుపోతుంది లేదా పోతుంది. ఇలాంటి సమస్యలు మనం చాలాసార్లు ఎదుర్కొనే ఉంటాం కదా. కానీ ఇప్పుడు ఆర్బీఐ, ఎన్పిసిఐ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో యూపీఐ ఏటీఎం సదుపాయం ప్రారంభమైంది. ఇక మీదట మీ స్మార్ట్ ఫోన్లోనే మీ ఏటీఎం కార్డుని ఉపయోగించుకోవచ్చు. ఆ ఫోనుని ఏటీఎం కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం ఎలా పనిచేస్తుందో, దాని ప్రయోజనాలు ఏమిటో చూద్దాము. యూపీఐ ఏటీఎం అంటే సరళంగా చెప్పాలంటే ఈ ఏటీఎం మిషన్లో కార్డు పెట్టే స్లాట్ అనేది ఉండదు, లేదా కార్డు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు కూరగాయల దుకాణం లేదా గ్రాసరీ షాపులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించినట్లే ఇప్పుడు కూడా ఏటీఎం మిషన్స్పై కనిపించే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీని ఐసీసీడబ్ల్యూ అంటే ఇంటర్పోరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ అని అంటారనమాట. డబ్బు ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చూద్దామా. డబ్బు ఎలా తీసుకోవాలి అంటే ఏటీఎం స్క్రీన్లో యూపీఐ క్యాష్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అమౌంట్ ఫీడ్ చేయండి, ఎంత డబ్బు కావాలో ఫీడ్ చేయండి. క్యూఆర్ కోడ్, మీరు అమౌంట్ నమోదు చేసిన వెంటనే ఏటీఎం స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. స్కాన్ చేసుకోండి మొబైల్తో. మీ మొబైల్లో ఉన్న ఏదైనా యూపీఐ యాప్ ద్వారా ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. మీ యొక్క పిన్ను నమోదు చేసుకోండి, డబ్బు పొందండి. అంతే, ఏటీఎం నుండి క్యాష్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సాధారణంగా ప్రజలకు కలిగే ప్రయోజనాలు. ఈ కొత్త సదుపాయం వల్ల ప్రజలకు 3 ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. కార్డు అవసరం లేదు, ఇక మీదట ఏటీఎం కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మొబైల్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా డబ్బు తీసుకోవచ్చు. మోసాల నుంచి మంచి రక్షణ. కొంతమంది మోసగాళ్ళు ఏటీఎం స్కిమ్మర్స్ అనే పరికరాలు పెట్టి కూడా కార్డు డేటాను దొంగిలిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కార్డు ఉపయోగించుకోవడం వల్ల ఈ ప్రమాదం ఉండదు. పిన్ అనేది గందరగోళంగా ఉండదు. ఏటీఎం పిన్ వేరుగా, యూపీఐ పిన్ వేరుగా ఉండడంతో చాలామందికి గందరగోళం ఉండేది. ఇప్పుడు కేవలం యూపీఐ పిన్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎంతవరకు డబ్బు తీసుకోవచ్చు అంటే ఎన్పిసిఐ ట్రాన్సాక్షన్కి 10,000 వరకు పరిమితి పెట్టింది. ఇది రోజువారీ అవసరాలకు సరిపోతుంది కదా. ఎక్కువ డబ్బు అవసరమైతే బ్యాంక్ పరిమితి ప్రకారం రోజులో మరిన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి దేశంలో ప్రధాన బ్యాంకులు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి తమ కొన్ని ఏటీఎంలను అప్గ్రేడ్ చేసే ఈ సదుపాయం ప్రారంభించాయి. త్వరలో ప్రతి వీధిలో ఉన్నటువంటి ఏటీఎంల్లో కూడా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో డిజిటల్ విప్లవంలో మరో బలమైన అడుగు వేసింది. ఇది మనకి చాలామందికి ఉపయోగమైన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.